ఉదయనిధి స్టాలిన్ని పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. ఆయన అరెస్ట్ చేయడంలో ఎటువంటి తప్పే లేదు. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు ఏం మాట్లాడుతున్నా, ఏం మాట్లాడాలనుకున్నా ఆలోచించి ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది. అట్లా కాదు, నోటికొచ్చింది మాట్లాడతా, నాకు నచ్చింది మాట్లాడతా, అవతల మహిళలనైనా సరే వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడతా, వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తానంటే అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. నిజంగా అవతల వాళ్ళు కరెక్ట్ మనుషులు అవ్వకపోయినా సరే కానీ వాళ్ళ గురించి నువ్వు రాజకీయంగా ప్రస్తావించడము, అసలు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తుల గురించి మాట్లాడడం అనేది ముమ్మాటికి తప్పే. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఏదైతే తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ మీద, అదేవిధంగా త్రిషాని చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో డబుల్ మీనింగ్ వచ్చే కమెంట్స్, దానికి సోషల్ మీడియా అంతా కూడా ఉదయనిధి స్టాలిన్ మీద మండిపోతున్నారు, విమర్శలు చేస్తానే ఉన్నారు. ఎందుకంటే ఒక పొలిటికల్ లీడర్గా ఉన్న ఈ మనిషి ఇలా మాట్లాడడం ఇది మొదటిసారి కాదు. మనం ఒకసారి తమిళనాడు పాలిటిక్స్ చూసుకుంటే 1989లో అప్పట్లో జయలలితకు కూడా ఇదే విధంగా జరిగింది. ఇంతకంటే ఘోరం అని చెప్పాలి. అసెంబ్లీలో ఆమె చీర లాగడము, ఆమెని కొట్టడము, ఇలాంటివి ఎన్నో మనం చూసినాము. జయలలితకి జరిగింది. అయితే అప్పుడు ఆ తర్వాత ఆమె నేను సీఎం అయిన తర్వాతనే ఈ అసెంబ్లీలో మళ్ళీ అడుగు పెడతానని శపథం చేసి మరి ఆ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి మళ్ళీ 1991లో ఆమె సీఎంగా మళ్ళీ అసెంబ్లీకి పోయింది. అప్పట్లో ఆమె మీద కూడా ఎన్ని మాటలు, ఎన్ని రకాల దూషణలు, ఇవన్నిటికీ ఇంకా ఒక మెట్టెక్కి మరి ఆమె మీద చేయి కూడా చేసుకోవడము, ఇలాంటివన్నీ చేసిండ్రు. అప్పటి నుంచి అంటే ఈ తమిళనాడు రాజకీయాల్లో ప్రతిపక్షాలుగా ఉన్న వాళ్ళైనా అధికారంలో ఉన్న వాళ్ళైనా సరే అసలు రాజకీయంలో ఏదైతే మాట్లాడుతుంటారో దానికి ఒక అదుపు అనేది అసలు ఉండదు. ఇక అవసరమైతే ఎంతవరకైనా మాట్లాడతారు, ఎంతవరకైనా వాళ్ళని మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. 1989 నుంచి అప్పటి జయలలిత విషయం చూసుకుంటే ఆ సంఘటన జరిగిన తర్వాత అది రాజకీయంగా ఒక పెద్ద కీలక మలుపని చెప్పాలి. ఆ తర్వాత నుంచే తమిళనాడు పాలిటిక్స్ ఏ రేంజ్లో చేంజ్ అయినాయో మనకు తెలుసు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు 2026 వరకు కూడా ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్న మాటలు, వాడుతున్న భాష, వాళ్ళ మీద మాట్లాడే మాటలు, అనుమానాలు, ఇవన్నీ కూడా ఎంత ఎటకారంగా, ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయంటే అంత ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎందుకంటే ఎవరో రోడ్డు మీద పోయేటోడో లేదంటే నార్మల్గా ఎవరో మాట్లాడితే అవును ఓకే అనుకుందాం, కానీ రాజకీయాల్లో ఉండి ప్రజలను పాలించే లెవెల్లో ఉన్న ఇలాంటి నాయకులు ఇలా ఏం ఆలోచించకుండా, ఒక అదుపు లేకుండా నోటుకొచ్చిన కారు కూతలు కూస్తే ఇక వాళ్ళని ఫాలో అయ్యే ప్రజలు ఇంకెట్లా తయారవుతారు, వాళ్ళని ఫాలో అయ్యే అభిమానులు ఇంకెట్లా తయారవుతారు అంటే ఇప్పుడు మీరు వాళ్ళని రెచ్చగొడుతున్నట్ట, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అట్లా మాట్లాడాలి ఇట్లా మాట్లాడాలి. వాళ్ళు ఏమన్నా ఉండని, ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎంతసేపు ఆయన చేస్తున్న అభివృద్ధి పనులు ఏం చేస్తున్నాడు, ఏం చేస్తలేడు, ఏం చేస్తే బాగుంటుంది దాని మీద ప్రశ్నించాలి. కానీ నీకు వాళ్ళు వీళ్ళు అని వాళ్ళ పేర్లు వాడుతూ లేదు నేను వాళ్ళ పేర్లను వాడలేదని మళ్ళీ వాటిని గట్టిగా మాట్లాడుతూ మాట మారుస్తూ, ఇప్పుడు ఏదైతే ఈ మొత్తం ఇన్సిడెంట్ ఉందో పోలీసుల నుంచి నోటీసులు వచ్చిన తర్వాత లేదు నేను ఆ మాట అనలేదు, సోషల్ మీడియాలో కూడా గట్టిగా బ్యాక్ ఫైర్ అయిన తర్వాత నేను ఆ విధంగా అనలేదు, నేను అనేది త్రిషాని కాదు, నేను అన్నది కావేరిని అంటూ కూడా మాటలు మారుస్తున్నాడు. అసలు నువ్వు ఎవరిని అనకపోయినా అక్కడ నువ్వు మాట్లాడిన మాట తీరులో క్లియర్గా అర్థమవుతుంది నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడినావు అనేది. యావత్ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లా నిప్పులు కక్కుతున్నారు. ఏం మాటలు, ఒక రాజకీయ నాయకుడిగా ఉండి గివే మాటల గిదే పద్ధతి అంటే ఇంతగానం అంతగానము ప్రజలకు హెల్ప్ చేస్తాము, ప్రజల కోసమే మేము బతుకుతున్నాము, ప్రజలంటేనే మాకు పానము అని అది ఇది అని గొప్పలు కోతారు. కానీ తీరా తిప్పి కొడితే ఇవే మాటల, ఆడవాళ్ళ గురించి మాట్లాడే మాటలు ఇవేనా అంటూ కూడా ఉదయనిధి స్టాలిన్ మీద ఒక రేంజ్లో మండిపడుతున్నారు. ఆయన అరెస్ట్ చేయడంలో మాత్రం ఎటువంటి తప్పు లేదు. ఈ ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు కేవలం త్రిష విషయంలో మాత్రమే కాదు, గతంలో ఏదైతే విజయ్ భార్య సంగీత ఉందో ఆమెను ఉద్దేశించి కూడా ఈ విధంగానే మాట్లాడిండు. అప్పుడు కూడా
లేదు లేదు నేను ఆ రకంగా అనలేదని మళ్ళీ ప్లేట్ ఫిరాయించిండు. ఇక ఇప్పుడు త్రిష విషయము, ఇక ఈ 2 విషయాలు మాత్రమే కాకుండా గతంలో పళనిస్వామి ఎక్స్ సీఎం పళనిస్వామి ఎవరైతే ఉన్నారో ఆయనకి శశికళ ఆమె గురించి కూడా చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఇలా ఈయన మాట్లాడడము ఈరోజు కొత్తేం కాదు. ప్రతిసారి అలవాటుగానే ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఇలాంటి అరెస్ట్‌లు, ఈ గట్టి ట్రీట్‌మెంట్ ఇస్తేనే ఒక అవగాహన అనేది వస్తది. సో, అందుకే ఈయనని అరెస్ట్ చేయడంలో ఎటువంటి తప్పే లేదు. ఈ విధంగా మాట్లాడేటోళ్ళకి ఇదొక బుద్ధి చెప్తదని అనుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎట్లా మాట్లాడతారంటే, ఇక మేము మాట్లాడిందే వేదం, మేమేం మాట్లాడితే అదే నిజం అన్న రేంజ్‌లో మాట్లాడతారు. ఇప్పుడు ఈ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాటలను ఇటు బీజేపీ పార్టీ, అదేవిధంగా అన్నా డీఎంకే పార్టీ, ఈ 2 పార్టీలు కూడా విమర్శిస్తున్నాయి. ఇక అక్కడి తమిళనాడు ప్రజలంతా కూడా, ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్ అంతా కూడా ఇక ఉదయనిధి స్టాలిన్ని అసలు ఎక్కడ అంటే సోషల్ మీడియాలో కానీ, అక్కడ లోకల్ పార్టీ పరంగా కానీ గట్టిగా విమర్శిస్తూనే ఉన్నారు. సో, ఇలాంటి వాళ్ళు ఇలాంటివి మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది. ఇలా మాట్లాడాలనుకునే వాళ్ళకు కూడా ఇదొక చెప్పుదెబ్బలా ఉంటుంది. సో, దీనిపై మీరేమంటారు? ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? కాదంటారా? మీ కామెంట్ రూపంలో చెప్పండి.